హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వృద్ధిరాలిపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిందితుల దగ్గర నుంచి 4 లక్షల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ ఆస్మి తెలిపారు. చూద్దాం ఫైల్ ఎట్లా అయింది, ఆ టైం ఇస్తారా లేదా, మెయింటెన్స్ జరుగుతున్నా లేదా, విల్ చెక్ ఇట్ అప్. నాట్ అన్ ఇష్యూ. నైట్ గచ్చి తిరగట్లేదు, ఇదివరకంటే గచ్చి తిరిగోరు కదా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం అది మొన్న జరిగింది 29th రోజుకి క్రైమ్ నెంబర్ 224/24 అండర్ సెక్షన్ కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 23 ప్రకారం 331 సబ్ క్లాస్ 7, 309 సబ్ క్లాస్ 6, 64 సబ్ క్లాస్ 1. దీంట్లో మీరు అందరికీ తెలిసింది ఇక్కడ పాల్కొల్ టౌన్లో ఈ దుర్ఘటన జరిగింది. అదే రోజులో అరౌండ్ 2:15 PM ఒక ముసలివాడు అమ్మాయి షీ వాజ్ సిట్టింగ్ ఒక ప్యారలైజ్ కండిషన్లో ఆల్రెడీ ఉంటారు. అక్కడ ఇంట్లో వెళ్ళి ఈ ఇద్దరు మంచి దొంగతనం జరిగింది. ఆ రోజు దొంగతనంతో పాటు దే హ్యావ్ assaulted the lady physically as well as one of them has committed a sexual assault also. దీని ప్రకారం చట్ట ప్రకారం స్ట్రాంగెస్ట్ సెక్షన్, స్ట్రింజెంట్ సెక్షన్ కేసు కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు పారిపోయింది ఇక్కడి నుంచి. సో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు నిమరావు దగ్గర, సిఏ గారు మంగదేవి, all of them have put lot of efforts in last 3-4 days. 10 team formation చేసి we have ensured that both accused along with their third accomplice అంటే receiver, all the 3 have been arrested today and we'll send them for remand. In possession lo we have received 4 bangles, 2 shirts, 2 chains, 1 gold stud, oka cell phone, amount 15,000. Ayin paina A1 paina already 30 cases unnayi, including conviction for murder case previously. Oka చాలా notorious criminal laga untaru. So we will ensure dossier షీట్ ఆయన పైన ఇప్పటి నుంచి ఉంటాను ఇక్కడ పాలకొల్లి, అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో. A2 పైన 2 కేసెస్ ఉన్నాయి, A3 పైన 15 కేసెస్ ఉన్నాయి. సో ఒక వాటర్ టైట్ కేసు లాగా స్పీడీ ట్రయల్లో పెట్టి విత్ ఇన్ 1 month విల్ ట్రై టు గెట్ ఆల్ ద 3 అక్యూజ్డ్ కన్విక్టెడ్. దట్స్ ఆల్. ఈ దుర్ఘటన కూడా అక్కడ కూడా కెమెరా ఉన్నాయి. కెమెరా ఉంటే కాబట్టి ఇది జరిగిన ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అట్లాగే మనిషి ఉంటారు, సో మెనీ కేసెస్, బికాజ్ ఇక్కడ పాలకొల్లో ఫస్ట్ టైం జరిగినాయి. ముందు జిఆర్పి, విజయవాడ, అమలాపురం, వేరియస్ ప్లేస్లో జరిగినాయి. ఇది ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. సో ఒక కాంప్రిహెన్సివ్ లాగా అట్లాగే క్రిమినల్ మన ఏరియాలో వచ్చేస్తే ఇమీడియట్లీ మనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. అండ్ పాత క్రిమినల్స్ కూడా ఎక్స్ట్రా నిఘా పట్టడం జరిగింది. అప్పటి నుంచి వీఆర్ టేకింగ్. తెల్లజాన 2:00, 3:00 అని చెప్పని అన్నారు. ఆదివారం నైట్ అండి. వీడు మళ్ళీ రావచ్చు, ఏం జరుగుతుందని వేరే డ్రెస్ వేసుకుని వస్తాడు, మొక్కం గుర్తు పెట్టుకోవాలి. ఆ హెయిర్ అవి ఇప్పుడు వెళ్తున్నారు, ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్నారు. ఒకడే వెళ్ళాడు లోపలికి. ఫస్ట్ వీడు గేట్ వేసి అటు వెళ్ళిపోయాడు. పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బండి దగ్గర కూర్చున్నాడు గేట్ వేసి. బ్యాక్ సైడ్ ఇంట్లో ఎక్కడ ఉన్నాయంటాను. అదే మాస్క్ పెట్టుకుని వచ్చాడు. చూసుకుంటే
అక్కడ నుంచి ఉన్నా మీరు అంతా ఎవరండి? మరి అడగాలి కదా, ఫోటో కావాలి కదా, ఎవరికైనా చెప్పాలి కదా, అక్కడ మేము సమాధానం చెప్పుకోవాలి లేదా?